తిరుమల లడ్డూ వివాదం తెర మీదకొచ్చిన తర్వాత వైసీపీ మీద ఏపీ బీజేపీ నేతల కంటే తెలంగాణకు చెందినటువంటి కాషాయ నేతల దాడి ఎక్కువైంది. ఈ క్రమంలో వైఎస్ జగన్‌తో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేత మాధవిలత చేస్తున్న మాటల దాడి మీద వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు జగన్‌తో సహా. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుమలకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భజన చేసుకుంటూ వచ్చినటువంటి మాధవీలత మీద వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మాధవీలత తీరు మీద ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలను తీసుకొచ్చి మరీ తమ మీద విమర్శలు నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ మాజీ పేరు నాని కూడా మాధవీలత తీరు మీద విమర్శిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒక ఆవిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని, ఇదంతా దిక్కుమాలినతనం అంటూ పేర్ని నాని సంచలన విమర్శలు చేశారు. చేతనైతే నీ ఆసుపత్రిలో భజన చేయమంటూ పేర్ని నాని మాధవీలత మీద ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో నీ ఆసుపత్రిలో హిందువులను పైసా తగ్గించావా అని అడిగారు. నీ ఆసుపత్రి బాగోతాలు తెలియవా అంటూ నిలదీశారు. ఎక్కడో ఓవేసీ ఆసుపత్రిలో తగ్గించలేదని అడుగుతోందని, ఆమె తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని, అప్పుడు బీజేపీ నేతలు ప్రశ్నించారా అని పేర్ని కడిగి పారేశారు. ఈ రాష్ట్రం కాని వాళ్ళు హిందువుల గురించి, గుడి గురించి, మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిని జన సైనికులు ముట్టడించారు. తిరుమల లడ్డు వివాదంలో పవన్ చేసిన వ్యాఖ్యల మీద పేర్ని నాని తాజాగా స్పందించారు. భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆయనేనా అంటూ ప్రశ్నించారు. పొరపాట్లు చేసే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా జన సైనికులు నాని ఇంటిని ముట్టడించారు. దీంతో నాని హెచ్చరిక జారీ చేశారు. జన సైనికులు పేర్ని నాని ఇంటి వద్ద ఆందోళన దిగారు. తాజాగా పవన్ ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల పట్ల వారు నిరసన చేపట్టారు. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి వద్ద ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మ దగ్గడానికి ప్రయత్నం చేశారు. అక్కడ చేరుకున్న పోలీసులు వారిని వారించారు. ఉద్రిక్తత ఏర్పడంతో అక్కడి నుంచి వారిని పంపించారు. అయితే పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి సహించబోమని జన సైనికులు వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడికి జన సైనికులు రావడం మీద పేర్ని నాని సీరియస్ అయ్యారు. తమ ఇంటి వాళ్ళు ఇల్లు ఎంత దూరమో వాళ్ళింటికి కూడా తమ ఇల్లు అంతే దూరం గుర్తుపెట్టుకోవాలని, సినిమా షూటింగ్స్ తరహాలో రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మీ సపోర్ట్ పేర్ని నానికి ఉంటుందా? లేకపోతే పవన్ కళ్యాణ్‌కి ఉంటుందా? మీరు కింద తెలియజేయండి. ఎందుకంటే ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు అనేది పేర్ని నానికి కూడా తెలియాలి. ఐ సపోర్ట్ పేర్ని నాని లేదా ఐ సపోర్ట్ మాధవీలత పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి.